పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. అమ్మా, నీకు మంచిగా మనవరాలు పుట్టింది. పండంటి మగపిల్లగాడు పుడతాడు అనుకుంటే మళ్ళీ ఈ దళిత కొట్టుదే పుట్టింది. పాలు తర్వాత తీయచ్చు గాని నేను ఇప్పటిదాకా బయట తిరిగి వచ్చిన. నా కాళ్ళు బాగా నొత్తున్నాయి. ఒత్తుదా పాలు ఇచ్చొచ్చు. ఒత్తు తక్క. ఏ ఏంటి నా బిడ్డకే ఎదురు సమాధానం చెప్తానమ్మా నువ్వు. కాలతో షాప్ రోల్ అవుతాడు. చూసేద్దామంటే వాళ్ళ అత్త చూడనీయదా? ఎట్లనయ్యా, ఏం చేద్దాం? మనం ఏం పాపం చేసుకున్నావయ్యా? ఎందుకమ్మా ఏడతాను? ఏం లేదు బిడ్డ. ఎప్పుడు చూసినా అమ్మమ్మ వాళ్ళు అత్తాలు అత్తాలు అంటావు, కానీ వాళ్ళు రారు. నువ్వు నన్ను తీసుకొని పోవు. ఎందుకమ్మా? ఏం బాధపడుతున్నావు బిడ్డ? అదేం లేదు మామయ్య. నీ బాధంతా నాకు తెలుసు బిడ్డ, కానీ నేను ఏం చేయలేని అసమర్థుని అయిపోయాను. ఇప్పుడు దీనికి 5 నెలలు పడ్డాయి. దాన్ని హాస్పిటల్కి తీసుకుపో. దాని కడుపులు ఉన్నది ఆడపిల్లనో మగ పిల్లగాడో తెలుసుకో. ఆడపిల్ల అయితే దాని కడుపు తీర్చుకోనరా, మగ పిల్లగాడైతే దాని కడుపు ఉంచు. ఎందుకు ఇట్లా చేస్తారు అత్తమ్మ? పెళ్ళైన కాంచెల్లి ఆడపిల్ల అని తెలిసి 3 సార్లు కడుపు తిప్పించారు. ఇప్పుడు 4వ సారి సచ్చి బతుకుతానత్తమ్మ. నేను కడుపు తీపించుకున్నత్తమ్మ. నీకు దండం పెడతా. మర్యాదగా చెప్తానా, హాస్పిటల్కి కడుపు తీయించుకో, లేకపోతే నా కొడుకు విడాకులు ఇయ్యి. హాస్పిటల్ పోయి తీపించుకుంటా అత్తమ్మ. అరే దీన్ని దవాఖానకు తీసుకపో. సరే. వీళ్ళు ఇంకా హాస్పిటల్కి పోయి రాలేదేంది? డాక్టర్ ఏమన్నాడు? మళ్ళీ ఆడపిల్ల అని చెప్పవచ్చు. అగో దీని కడుపు ఇట్లనే ఉందంటే దీనికి మగ పిల్లగాడు పుడతారని చెప్పవచ్చు డాక్టర్. భవానీ చెప్పండి రావే. దాని కడుపు తీయించలేదంటే దానికి మగ పిల్లగాడే కావచ్చు. పో ఇంకా చక్కెర రేపు. సరే అమ్మా. తొందరగా రేవే. పట్టుకోడలా ఆనే ఏంటిదా అది? నువ్వు దీని కడుపు తీయించుకొని రాలేదంటే నా ఇంటికి వారసుడు వస్తానే కదరా. నీకు వారసుడు వస్తున్నానని చెప్పిందానే? మరి దీని కడుపు ఉంటే వారసుడు ఉన్నట్టే కాదురా. తల్లా వారసుడు లేడే, అమ్మా ఏమున్నది? ఆడపిల్ల అయితే కడుపు తీయించుకొని రమ్మన్నా కదరా, మరి ఇదేంది? మేడం 5 రోజుల దాకా రాదంటే 5 రోజుల తర్వాత రమ్మన్నది, అప్పుడు తిట్టుదాట. దారిద్రపుదన ఇంకా దీనికి దారిద్రపు కొట్టుదన.
నేనెంత ఆశపడ్డనే నా ఇంటికి వారసు వస్తాను అనుకున్నా. ఈ దరిద్ర పొట్టుకి మళ్ళీ ఆడపిల్ల అని చెప్పిందట. ఛీ! దాన్ని చూస్తేనే నాకు భవాని అమ్మా దానికి జన్మల మొగ పొరగాలు పుట్టరే. అది మీ తమ్ముళ్ళు విడిచిపెట్టి అసలుకే పోదు. అందుకే దాన్ని చంపుదాం. అవునే అమ్మా, సంపుదాం. ఈ ముచ్చట తమ్మునికి కూడా చెప్దాం. వానికి చెప్తే వాడు చంపనీయడే. వాడు ఇవారకే 3 సార్లు దాన్ని కడుపు తీయించిండు. మళ్ళా కూడా కడుపు తీయించడానికి సిద్ధంగా ఉంటాడు గాని దాన్ని చంపడానికి వాడు అస్సలకే ముందుకు రాడు. వానికి కావాల్సింది కొడుకు మాత్రమే. మరి ఎట్లనే అమ్మా? ఎట్లేంది బిడ్డ, ఎన్ని ఉపాయాలు లేవు దాన్ని చంపటానికి. అందుకే పాలల్లా విషం కలిపి చంపుదాం. అదేమంటారే, అది ఫుడ్ పాయిజన్. ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోయిందని చెప్తాం. సరే అమ్మా. అవునే, అది ఇంట్లో కనబడతలేదు, ఎటువైంది? ఆ పోర్ని బల్లె తోలడానికి ఏందమ్మా? అమ్మా అత్తుంది. మంచిగానే తిరగబోయేస్తాను. పొయ్యి మీద పాలున్నాయి, మొదలు నాకు ఇన్ని పోసి మిగిలిన నువ్వు తాగుకో. సరే అత్తమ్మ. చెప్పరా పోసుకరా నాకు. ఏందే అమ్మా, పాలు నీకెందుకు పోసుకురమ్మన్నావు? ఓ పిచ్చిదానా, దాన్ని ఒక్కదాన్ని తాగు అంటే దానికి అనుమానం వస్తుంది. అందుకే నాకు పోసుకొచ్చి ఇచ్చి లోపట నువ్వు పోయి దాని గ్లాసులో ఇసం కలుపు. సరే అమ్మా. కలిపినమ్మా, ఇప్పుడు ఉరుతుంది చూడు, తాగి సత్తది. వేద మామయ్య ఇక రా బిడ్డ. అత్తమ్మ. ఏంది మామయ్య? ఇంకా బీపీ గోళీలు ఎన్నో పెట్టినా అంటు కదా, నాకు దొరుకుతలేవు, జర తెచ్చేవా? సరే మామయ్య. తెప్పు రోజు ఇదివరకు చేసుకునేది, లేట్ అయింది బిడ్డ. అమ్మా అమ్మా, అది పాలు తాగి 15 నిమిషాలకి ఎక్కువనే అయింది. సచ్చింది కావచ్చు, సప్పుడు లేదు. పోయి చూద్దాంపా. మనమెందుకే పోవుడు,
ఇంట్లో మీ అయ్యి ఉన్నాడు కదా, మీ అయ్య నోటితోనే ఇందామా ముచ్చటేందో. సరే అమ్మా. కూసో, ఏదన్నా ఒకటి వినబడుతుంది కదా బయటికి. దరిద్రం పోతుంది ఇంట్లోకి వెళ్ళి అచ్చత్తే. అమ్మా అమ్మా బాపేంది తలకాయ కిందికేసుకొని సప్పుడు చేయకుండా పోతాండు. అదే నాకు కూడా అర్థమైతే లేదు. బాయ్ చూద్దాం. పా. ఏమైంది అత్తమ్మ? ఏం లేదే, పాలు తాగినావా నువ్వు? తాగినా. ఇంకా పాలుంటే భవాని కోసుకురాపో. అది అత్తమ్మ, అప్పుడు 2 గ్లాసులలో పోసి మీకు 1 గ్లాస్ ఇచ్చిన, నేను మళ్ళా పోయే వరకు ఇంకో గ్లాసు పిల్లి పోగొట్టింది. ఆ గంజులున్న పాలు ఇంకో గ్లాసులో పోసుకొని తాగిన. మాయేశవతి గణకార్యం జరగా దరిద్రం మొక్కన్నా. ఓ పిచ్చిదానా, గీ వైర్ పట్టుకొని గీడేం చేస్తానవే? ఇవరకే అది బతుకున్నదని నాకు పిచ్చి ఎత్తాను. సావలేదు కదా. అది చావాలని నేను ఇంకో ప్రయత్నం చేస్తానమ్మా. ఏం చేస్తానవే? ఇగో గిజ్జుడు, ఈ స్విచ్ బోర్డ్ కు కరెంట్ షాక్ వచ్చినట్టు చేసిన. ఇక మనం ఆడ కూర్చొని దాన్ని స్విచ్ చేయమను అనుకో, అది వచ్చి స్విచ్ ఎత్తది. దానికి కరెంట్ షాక్ కొట్టి ఇక్కడనే చచ్చిపోతుంది. ఏంది ఇట్లా స్విచ్ చేయగానే? నువ్వెందుకు వేసినవే? పాలది ఎట్లా ఫెయిల్ అయింది కదా, ఇదన్నా ఫెయిల్ కాకుండా ఉండాలని లోపల స్విచ్ వేసే పెట్టిన. నువ్వు మనిషివి కాదే, కొద్దిగా అయితే నేను చచ్చిపోతుండే కాదే. అబ్బో గట్ల అనకమ్మా, నువ్వు లేకుంటే నేను ఉండలేనే. మనం పోదాం మెల్లగా. నాకే గింత ఘోరంగా షాక్ కొట్టిందంటే అది నిజంగానే చచ్చిపోతుంది బిడ్డ. చచ్చిపోతుందమ్మా. ఈ ఆల్టి నుంచి మనకు మంచి రోజు వచ్చినట్టే. నువ్వా అమ్మా, ఏం ఆలోచించుతున్నవే? దాన్ని విలు. ఇంకా చావలే? ఏడ చచ్చింది? నువ్వు పిలిస్తే ఆ స్విచ్ ఎత్తే అది చత్తది. పిలువు దాన్ని. సరే. అత్తమ్మ ఇంకా ఏంటిది అత్తమ్మ? ఉడకపోతాని ప్లాన్స్ ఇచ్చాయిపా. సరే అత్తమ్మ. అరే అనుకుంటే ఇన్నే తిరుగుతాను. అమ్మా షాక్ కొట్టలేదేంది? నిజంగానే దానికి షాక్ కొడుతుందానే? నేను పెట్టినమ్మా. మరి నాకు కొట్టేది దానికి ఎందుకు కొట్టలేదే? ఏమోనే, నాకే అర్థమైతలేదు. పా చూద్దాం పా. అమ్మా ఏమైంది? షాక్ కొట్టేట్టున్నది. మరి నీకు షాక్ కొట్టింది, దానికి మంచిగానే ఉన్నది అది. అమ్మా కరెంటు పోయినట్టున్నది. మళ్ళీ వచ్చినట్టుంది కదనే. కాచారం పాడవాడా. ఏందే అమ్మా, పాలల విషం కలిపితే అది ఫెయిల్ అయింది, కరెంట్ షాక్ పెడితే అది మనకే కొట్టింది తిరిగి. ఇంకెట్లా చంపుడే దాన్ని? నువ్వు ఆగు బిడ్డ, ఏం చేయాలో నాకు అర్థమైంది. ఏం చేస్తావే? దాన్ని ఉరివెట్టి చంపుదాం. ఉరివెట్టి చంపుదామా?
ఉరివెట్టి సంపుతనే ఎవ్వరికి అనుమానం రాదు. దానికి మగ పోరగాళ్ళు ఉడతలేరు, అదే ఊయేసుకొని చచ్చిపోయిందని మనం ఉత్తరం రాసి పెడదాము. సరేనే అమ్మ. తమ్ముడు కూడా ఇవాళ ఇంటికి రానన్నాడు, బయటనే ఏదో పని ఉన్నదట. ఇంకేంది, వాడు రాకపోతే మన పని తొందరగా అవుతుంది. దాన్ని ఉరివెట్టి సంపుదాం. సరే అమ్మ, సంపుదాం. పోనీ పోనీ అని ఒప్పుకుంటా అంటే అది బాగా అదైతుంది. అబ్బా సరే అమ్మ, లోపలికి పోదాం. అవునే భవాని, రాత్రి తెలుసుంది, ఇది కనబడతలేదు, తన బిడ్డ కనబడతలేదు. ఇల్లు అంత ఎరుకులా అన్న. ఇప్పుడు కూడా చూస్తే ఎక్కడ కనబడతలేదు. ఎటువైర్రే ఇల్లు? ఏమో అమ్మ, నాకు కూడా అదే అర్థమైతలేదు. రాత్రి అది దొరికితే దాన్ని ఉరి తీద్దాం అనుకున్నామే. హగో వాడు వస్తాడు కదా, వాడిని అడుగుదాం. అరే సీను, చెప్పే. ఇక రారా. ఏందమ్మా? అరే నీ పెండ్లా ఎటువైందిరా, కనబడతలేదు. నేను ఇప్పుడేనా పడుతున్నా కాదు, నాకేం తెలుసే. మరి ఎటువైంది ఇది? ఓయ్, అది కనబడ్డదా నీకు? అయ్యో నాకేం వరకనే, నేను అట్టి మూల పుసుకుంటాను. అక్క ఒకసారి వాళ్ళ అవ్వగారింటికి ఫోన్ చేసి కనుక్కోపోయే ఆడికి ఇట్లా పోయిందో. సరేనా? పోయి నువ్వు. ఇది ఎటుపోయి ఉంటదిరా? నేను కూడా గిల్లని అడిగేస్తావు, ఎక్కడ కనబట్టదు. నువ్వు బయట చూడుపో. ఇది ఇంట్లో అందరినీ పిచ్చోళ్ళని చేసి ఎటువేయింటది? ఏందే అమ్మా, పాలల విషం కలిపితే అది ఫెయిల్ అయింది, కరెంట్ షాక్ పెడితే అది మనకే కొట్టింది తిరిగి. ఇంకెట్లా చంపుడే దాన్ని? దాన్ని ఉరివెట్టి సంపుదాం. ఉరిపెట్టి చంపుదామా? ఉరివెట్టి సంపుతనే ఎవ్వరికి అనుమానం రాదు. బిడ్డ, నేను ఒక మాట చెప్తున్నా, నువ్వు ఇక్కడ ఉంటే వీళ్ళు నేను బతకనిస్తట్లేదు. మనవరాల్ని తీసుకుపోయి ఎక్కడన్నా బతుకురా, నా మాట విను. ఎటు పోమ్మంటావు మావయ్య? ఏడుకు పోయి బతుకుతాం మేము? ఇక్కడనైతే ఉండకు, వాళ్ళని బతకనేరు. సరే మావయ్య. నువ్వు నాకు కొన్ని పాలు పోసి నువ్వు కొన్ని రాగు అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. పొయ్యి మీద పాలున్నాయి, మొదలు నాకిండి పోసి మిగిలిన నువ్వు తాగుపో. సరే అత్తమ్మ. ఓ పిచ్చిదానా, దాన్ని ఒక్కదాన్ని తాగు అంటే దానికి అనుమానం వస్తుంది. అందుకే నాకు ఓసుకొచ్చి ఇచ్చి లోపట నువ్వు పోయి దాని గ్లాసులో ఇసం కలుపు. సరే అమ్మా. ఆ పాలు పిల్లి వారవేలే, నేనే పారవచ్చిన. మీరు కోడలకు షాక్ పెడతారని తెలిసే. ఏంటిది అత్తమ్మ? ఉడకపోతాని ప్యాన్స్ ఇచ్చాయిపా. సరే అత్తమ్మ. సరే అనుకుంటే ఇన్నే తిరుగుతాను. అమ్మా ఏమైంది? మా బిడ్డనా? మా బిడ్డ మా ఇంటికి ఎందుకు వచ్చింది? రాలే. ఏమైందయ్యా? ఎవరాళ్ళు? బిడ్డోళ్ళ ఆడిబిడ్డ. మీ బిడ్డ మీ ఇంటికి వచ్చిందా అని అడుగుతుంది. ఈ కథ మంచిగానే ఉన్నది. మన బిడ్డ మన ఇంటికి ఎందుకు వచ్చింది? ఫోన్ మాట్లాడని వాళ్ళు. తమ్ముడు, అది అక్కడ కూడా పోలేదట్రా. అక్కడ కూడా పోలేదా?
మరి ఎటువైందే ఇది? నాకు అదే అర్థమైతలేదురా. దాని కడుపులు ఉన్నది ఆడపిల్లే అని దానికి తెలుసు కాబట్టి అది ఇంట్లోకి వెళ్ళి పోయినట్టున్నదిరా. సరేనే, అది ఏడున్నదో అనుకుని దాని దగ్గరకే పోదాం. దాని దగ్గర ఓడు కాదు, దాన్ని చంపేయాలి. బిడ్డ అమ్మా గుట్టకు పోయి పొయ్యిలో కట్టెలు తెచ్చుకుందాంపా. సరే అమ్మా, నేను పలక తెచ్చుకుంటా. సరే తెచ్చుకో. నువ్వు కూసోపు బిడ్డ, నేను ఇస్తా కట్టెలు. అద్దమ్మా, నేను కూడా కొన్ని ఇస్తా. నీకు కూర్చుతాయి బిడ్డ. మెల్లగా. మెల్ల బిడ్డ, కుచ్చుకోపోతాయి కాలుకు. అమ్మా అమ్మా అమ్మా, ఏంటిదే? బిడ్డ అత్తమ్మ, మమ్మల్ని ఇడిచిపెట్టు అత్తమ్మ. మీ దానిలో పెడతా అత్తమ్మ. నన్ను నా బిడ్డని ఏం చేయకు. ఏంటిదే ఇడిచిపెట్టేది? ఏంటిదే నువ్వు ఊకున్నా కొద్దీ? ఏయ్, నీకు మొదటి కాన్పు నాడే నాకు కొడుకు పుడతాడని చెప్పినావు. అప్పుడు నన్ను మోసం చేస్తే ఈ దరిద్ర మొక్క పుట్టింది. అప్పుడు నిన్ను చంపాల్సిందే. ఆడపిల్ల ఉడితే చంపుతారా అత్తమ్మ? నువ్వు కూడా కాడుదానే కదా. ఏయ్, నేను ఒక ఆడదాన్నే, అందుకే కొడుకును గాని నా వంశాన్ని నిలబెట్టుకున్నా. రేపటి రోజున ఎవరన్నా మా కాలు మొక్కాలి గాని మేము ఇంకోల కాలు మొక్కద్దు. అయినా ఈ రోజుతోని నీకు మా ఇంటికి రుణం తీరిపోయిందే భవాని. ఏం చెప్తున్నావమ్మా? నీకన్నా కూర్చోమని అర్థమైతుందా? అక్క, నువ్వనే చెప్పవాలే. ఏం చేయమంటావురా? ఎన్నిసార్లు ఇట్ట కడుపు తీస్తావు? అందుకే ఈసారి మొత్తానికే లేకుండా చేస్తానా నిన్ను. ఆగు. ఆడపిల్ల పుడితే నా భార్యను చంపిస్తావానే? మరి ఏం చేయమంటావురా? ఏం చేయమంటావేందే? కడుపు తీపిస్తావే అమ్మా.
అమ్మా దాన్ని ఇట్లా వేసిన దొరకబట్టుకుని వస్తానే. ఓ కొడుక బిడ్డ కడుపులున్నది ఆడపిల్ల అని తెలవంగానే చంపేస్తారు, కానీ వాళ్ళకి జన్మనిచ్చేది కూడా ఒక ఆడదే అని మర్చిపోతారు. అసలు మనుషుల మధ్య బతికేదానికన్నా సచ్చిందేనయ్య. ఇదే మన కాకర రోజు బిడ్డ. ఏందమ్మా నువ్వు అనేది? అవును కానీ ఫోన్ మాట్లాడలేదు కదా, నా బిడ్డ ఎటువైంది? అసలు నా బిడ్డను ఏం చేసిండు? నా బిడ్డను ఏం చేసిండు? దాన్ని ఏమో చేసినట్టున్నారు. మన బిడ్డ ఏమైందో తెలుసుకోవాలంటే వాళ్ళ ఊరిని సర్పంచ్ని పట్టుకుని వాళ్ళ ఊరికి పోవాలి, వాళ్ళని అడగాలి. అట్లయితే మన బిడ్డ ఎక్కడున్నా తెలుస్తుంది మనకు. మన చేతులు కట్టుకొని ఇట్లా కూర్చున్నాం అనుకో, మన బిడ్డ మనకు దక్కది. దక్కది. పోయి అడుగుదా చెప్పరా? పోదాం పా. అమ్మా సర్పంచ్ చెప్తుండే. ఏం చేశారు నా బిడ్డను? చంపేసిరా? నీ బిడ్డను నేనెందుకు చంపుతానే? నీ మనవరాలే నా కొడుకు తలకాయ మీద బండబట్టి కొట్టి పారిపోయినరు. నా బిడ్డకు కొడుకులు ఊడతలేరు అని చెప్పి నా బిడ్డను హింసిస్తారా? సుశీల్ సర్పంచ్ సాబ్, వీళ్ళే వీళ్ళే నా బిడ్డకు కొడుకులు ఊడతలేరని హింస పెడతాను. ఇన్ని రోజుల నుంచి కొడుకులు ఊడతలేరని నా బిడ్డను మోసం ఉంచుకుంటారు. ఉండకపోవడం దాని తప్ప. మగ పిల్లలను ఆ దేవుడు ఇవ్వకపోతే అదేం చేస్తుంది? అదేం చేస్తుంది? నా బిడ్డను అరిగోస పెడతాను. నా బిడ్డను అరిగోస పెడతాను. అయ్యా, నా మనవరాలు పుట్టిన కంచి ఒక్కనాడు కూడా చూడలేదు. 6 ఏళ్ళ పొద్దు అవుతుంది. నా మనవరాలు మొక్క ఎట్లుంటో తెలియదు. పోదామంటే రాక్షసులు ఏడ తిడతారో ఏడ కొడతారో భయానికి కూడా పోతలేము. బాధ్యత మీరే చెప్పుర్రి న్యాయం. నా ఒక్కగానొక్క బిడ్డను ఉన్నోళ్ళని వీళ్ళింటికి ఇచ్చిన సర్పంచ్ గారు మంచిగా బతుకుతుందని అనుకున్నా, కానీ ఇంత కోస పెడతారని నాకు తెలియదు. దానికి ఇంత చిత్రహితలు పెడతారని నాకు తెలియదు. వీళ్ళిల్లు పాడుగాను, వీళ్ళిల్లు నాశనం గాను. నా బిడ్డను అరగోస పెట్టిండు. నా బిడ్డను అరగోస పెట్టిండు. ఒక్కనాడు కడుపు నిండా తిండి తినలే, ఒక్కనాడు నిద్ర పోనీయలే. అయ్యో భగవంతుడా, నాకెంత అన్యాయం చేసి. అట్లంటే నీ కొడుకునే హింసించాలే. ఎందుకు? ఎందుకంటే అమ్మాయికి XX అనే కణాలు ఉంటాయి, అబ్బాయికి XY అనే కణాలు ఉంటాయి. అబ్బాయి నుంచి వెళ్ళి X కణాలు రిలీజ్ అయితే అమ్మాయి ఏం చేస్తుంది? అదే Y కణాలు రిలీజ్ అయితే అబ్బాయి పుడతాడు. దానికి అమ్మాయి తప్పు కాదు కదా. నిజానికి చెప్పాలంటే నీ కొడుకునే తప్పు. నీ కొడుకునే అనాలి, నీ కొడుకునే హింసించాలి. మీరు మామూలు తప్పు చేయలేదు. మీరు చేసిన తప్పుకు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. నడువరి పోలీస్ స్టేషన్. తప్పైంది సర్పంచ్. తప్పైందని అంటే సరిపోతుందా అమ్మా? మీరు చేసింది చిన్న పాపమా? అయినా భవాని, నువ్వు చదువుకున్న నీకు తెలవాలి కదా. నువ్వు మీ అమ్మకు బుద్ధి చెప్పాలి కానీ మీ అమ్మతో కలిసి నువ్వు కూడా ఇట్లా చేస్తావా? ఆయన సర్పంచ్ గారు, ఇది నా బిడ్డ చదువుకోవడానికి బడికి ఎప్పుడు తోలింది. బడికి తోలకనే దాన్ని కూడా తీన్ లెక్కనే తయారు చేసింది. అయ్యో సర్పంచ్ గారు, ఇంట్లో ఇంత మర్మం ఉందని నాకు తెలియదు. నేను చదువుకోలేదు కాబట్టే ఇదంతా చేసిన. నా కోడల్ని నేనే బాధ పెట్టిన. నా తప్పు నేను తెలుసుకున్నా. నన్ను క్షమించుర్రి. క్షమించవలసింది నేను కాదు, మీ కోడలు. అయ్యో, అది మేము బాధ పెట్టిన వాళ్ళే మా కోడలు ఎటో పోయింది. నా కోడల దగ్గరకు పోయి నేనే క్షమాపణ అడుగుతా సర్పంచ్. అయ్యా, ఇది దిక్కు తల్లుని పిల్ల బొమ్మ చూసినావా?
ఆ బటర్ దిక్కు గుట్ట దిక్కు వేరు చిన్నకు. గుట్టదిక్క అయ్యో ఆగో నా కొడుకు ఆనే ఉన్నాడు దారి అక్క ఏంటిదిరా ఈ పలికేందిరా ఏమున్నదిరా ఇంట్లో అమ్మా మనం ఎందుకు వెళ్ళిపోవాలి? ఏం తప్పు చేసినామని వెళ్ళిపోవాలి? నేను ఏదైనా పని చేసి చెల్లని నేను మంచిగా చూసుకుంటా. అమ్మ మన లెక్క ఎవ్వరు కావద్దు. చెల్లని మంచిగా చదివించి పోలీస్ చేద్దాం. బల్పమే బిడ్డ నా భార్య రాసింది, మేము బతికే ఉన్నాం, మా కోసం ఎవరు వెతక్కని రాసి ఉంది అమ్మ. వాళ్ళు ఇటు పోయినట్టున్నారే. ఎటు పోయిండురా బిడ్డ ఆడున్నవే, ఎక్కడికి పోయినవే? అయ్యో బావా ఊకో బావా, మంచోళ్ళకు ఎప్పుడు మంచిగా జరుగుతుంది. నా కోడలు ఏడున్నా కూడా మంచిగానే ఉంటుంది బావా. నువ్వు ఊకో చెల్లి.